సో నేనేమంటున్నా అంటే ఇక్కడ పొలిటీషియన్ కరెక్ట్ లేడు. 2009కి ముందుకు లీడర్లే నాయకులు అయ్యేటోళ్ళు. 2009 రీడర్ ఉన్నారనుకోవచ్చు. నేను అట్లా అంటలేను, నీ లీడర్లు నాయకులు కాదు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ వచ్చి, సినిమా హీరో వచ్చి, ఐఏఎస్ వచ్చి, ఐపీఎస్, ఈ లొటపీస్ వాళ్ళకి ఏం తెలుసు ప్రజల బాధలు? ఆడు ఇన్సెట్ వేసుకుంటాడు, ఆడు సార్ లెక్కనే నిలబడతాడు. మాస్ లీడర్ లెక్కనో, ప్రజా నాయకులు లెక్కనో, గలమిప్పే నాయకులు లెక్కనో, లేకుంటే ఫ్రీడమ్ ఫైటర్ లెక్కనో కొట్లాడే నాయకుడు ఉంటే బాధలు వచ్చి చెప్తారు. గాంధీ తాత కూడా బయట దేశం నుంచి వచ్చినప్పుడు బాధలు చెప్పాలనుకున్నప్పుడు సూట్ వేసుకొని పోతే దొరాని కాలు మొక్తారు. నీలాంటి పెద్ద మనిషి పక్క తీసుకుపోయి, నువ్వు అట్లా కాదు కచేరి కాడ కూర్చోవాలంటే కట్టే ఒక దోజి కట్టుకొని పోవాలంటే అప్పుడు వచ్చి చెప్పు గాంధీ గారు అన్నారు. సో అట్లనే నాయకుడు కరెక్ట్ ఉంటే డిమార్ట్ వ్యవస్థ లాంటివి వందల మస్తు ఉంటాయి. అన్ని ఆపోజిట్. దేశంలో వైద్యం విద్య పెద్ద దొంగతనం జరుగుతుంది దేశంలో, ఇండియాలో. అది కూడా ఆపాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత బీజేపీలోకి చాలా మందికి పోతుంది. చాలా అయ్యి ఆలు వీకేది ఏముంటుంది, నేను చాలా చేసినోనే కానీ